వీళ్ళలేస్తున్నారు, ముఖ్యమంత్రి కావాలంటున్నారు, ఎన్ని సీట్లు తీసుకోవాలో చెప్తున్నారు. కానీ నా వెనకాల కనీసం భోజనాలు 50 మందికి పెట్టగలిగిన వాళ్ళు లేరు, ఓ బూత్ స్థాయి కమిటీ పెట్టలేదు అన్నటువంటిది. అది ఆయన చేయాలి. అదే అంటున్నా, అప్పుడు ఆ కెపాసిటీ మీకు లేనప్పుడు ఎందుకు పెట్టారు పార్టీ? అదే కదా పాయింట్. మీరు ఏదన్నా ఒకటి తీసుకుంటే చేద్దామని మీ దగ్గర కెపాసిటీ ఉందా, ఆ రిసోర్సెస్ ఉన్నాయా అనేది మీరు ఆలోచించకుండా పెట్టి 10 years రాజకీయాల్లో ఉండి ఇప్పుడు కూడా మీరు అదే మాట్లాడితే ఇంకంతకన్నా అసలు ఐ మీన్ అంటే మీ ఇన్కెపాసిటీని చెప్పుకోవడం అంతకన్నా ఇంకేం కావాలి? అంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టానంటూ ఉన్నారు, మొదట్లో చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్. అది కరెక్ట్ అండి, 25 ఏళ్ల పాటు ప్రశ్నిద్దామని. కానీ ఏం ప్రశ్నించారంటున్నా? ఇవి ప్రశ్నించడం అంటే అన్నో తీసుకునే నాకు కేంద్ర వర్గాలు ఇది చెప్పిన ఎంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, లేకపోతే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మోటార్ సైకిల్ గ్యాంగ్ నడుపుతున్నారు, ఎలా నడుపుతున్నారు, ఇదా ప్రశ్నలు అంటే ఎవరు చెప్తున్నాడు అసలు ఆయనకి ఇవన్నీ? అప్పుడు ఎవరో చెవిలో చెప్తే ఈయన స్టేజ్ మీద ఎక్కేసి మైక్ లో చెప్పేస్తా ఉంటే ఇంకా వ్యవస్థలు ఎందుకు అసలు అది ఇంకా మీనింగ్ ఏంటి దానికి? ప్రశ్నించడానికి ఇప్పుడు జగన్ భ్రష్టు పట్టించాడు, ఎందుకు పట్టించాడు అని చెప్పమనండి. ఇంతవరకు నేనైతే ఇలా క్లియర్ కట్ గా గట్టిగా అరవకుండా ఇది పాయింట్, ఇది పాయింట్, ఇది పాయింట్, ఇది ఎందుకు కాదు అది చెప్పకుండా అది ప్రశ్నించడం అంటే అది అరవటం ప్రశ్నించడం కాదు కదా. రైట్. అంటే తన శక్తి ఏంటో, పవన్ కళ్యాణ్ అనే సత్తా ఏంటో చూపెట్టాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఏది అధఃపాతాళానికి తొక్కి అవతల పడేయడం అన్నటువంటిదే తన ముందున్నటువంటి కర్తవ్యం అన్నటువంటిది. అధఃపాతాళానికి తొక్కేసేటువంటి స్థాయి. సరే, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో ఒకటి, మొన్న ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ లో ఎవరు అధపడానికి తొక్కేయబడ్డారో తనకి తెలుసు కదా. ముందు తన్ని అధపతాలకి తొక్కేయకుండా చూసుకోవటానికి తన దగ్గర ఉన్న బలం సరిపోదు, ఇంక వేరే వాళ్ళని తొక్కి చేయటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు ఎందుకని ఒక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని కూడా మీరు అసెస్ చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడుకి అంటే అంతగా అభిమానం చూపెట్టడానికి, జగన్ అంటే అంత ద్వేషం చూపెట్టడానికి వెనకాల ఏదన్నా అనిపిస్తోంది మీకు? ఐ డోంట్ బిలీవ్ పవన్ కళ్యాణ్ కి జగన్ అంటే ద్వేషం ఉంది అని నేను అనుకోవట్లేదండి. అదేంటంటే ఒక సినిమాటిక్ గా తను హీరోగా ఎదగాలంటే తను ఒక విలన్ ని క్రియేట్ చేసుకోవాలి. అది జగన్ ఎన్నుకున్నాడు కళ్యాణ్. అంతకు మించి హీరో సినిమాలో విలన్ ఏదో రఫ్ గా ఇలా చేసాడు అందుకని విలన్ అని చెప్తారు. ఆ డీటెయిల్స్ కి ఇప్పుడు వెళ్ళదు సినిమా. సేమ్ థింగ్ తను చేస్తున్నాడు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. అందుకని మీకు ఎప్పుడు డీటెయిల్స్ కి వెళ్ళడు, కేవలం విలన్ అని ఇంటర్వెల్ డైలాగు, ప్రీ క్లైమాక్స్ డైలాగు చెప్పినట్టు తప్పిస్తే సినిమాలో కూడా చూడండి ఎప్పుడు మీరు డీటెయిల్స్ ఎవరు జస్ట్ ఒక